వరంగల్ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మట్టివాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మనీ లెండింగ్ చిరు వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న క్రమంలో ఒక సర్టిఫికెట్ మీద డౌట్ వచ్చి ఆ సర్టిఫికెట్ ఫేక్ అని గ్రహించి వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసి పూర్తి లోతుగా దాన్ని విచారిస్తున్నాము. ప్రజలందరికీ గమనిక, మనకిప్పుడు వీటన్నిటినీ సులభతరం చేయడం కోసం ప్రభుత్వము మీ సేవ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా అందరూ కూడా ఆఫీసులకు కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ని కానీ సంప్రదించి మాత్రమే సర్టిఫికెట్లు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ ఇస్తారు అన్న వాళ్ళ దళారులను నమ్మి మోసపోకుండా, అది మీరు తీసుకున్న సర్టిఫికెట్లు కూడా మీకు ఉపయోగపడకపోగా మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్న వారిలో కొంతమంది ఆ సర్టిఫికెట్లతో కూడా హైకోర్టు వరకు ప్రభుత్వాధికారులను తీసుకెళ్తున్నట్టు, హైకోర్టు చుట్టూ తిప్పిస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. దీని విషయం కూడా లోతుగా దర్యాప్తు చేయడానికి మా మట్టివాడ ఎస్ఐ గారు సాంబయ్య గారి నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క గౌరవనీయులైన సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు ఆదేశాల మేరకు దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసి ప్రజలు మోసపోకూడదు, ప్రజలకు సత్వరంగా సేవలు అందించాలి. ఎలాంటి తప్పుతో బట్టి దారి తప్పి వాళ్ళ అవసరాల కోసం తప్పుదోవలు పట్టకుండా ఉండడం కోసం దీంట్లో ఎలాంటి విచారణలు వెలుగు చూసే విషయాలను బట్టి మేము ఎంఆర్ఓ గారికి కూడా మా యొక్క నివేదికను కూడా సమర్పించడం జరుగుతుంది. 50% కొన్ని ఇన్కమ్ సర్టిఫికెట్లు, తర్వాత ఇప్పటి వరకు ఈ మనీ లెండింగ్ సర్టిఫికెట్లు ఇవి ఎప్పుడో పురాతన 10-12 ఏళ్ల కింద తీసుకొని రెన్యువల్కు రావడం ఇలాంటివి జరిగింది. ఇంకా మేము లోతుగా విచారిస్తే ఏం కొత్త విషయాలు తెలుస్తాయి అనేది ఇంకా మాకు పూర్తిగా విచారణలో ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు విచారణ ఉన్న విషయాలు మేము బయట పెట్టకూడదు. మాకు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ఆధారంగానే, రిపోర్ట్ ఆధారంగానే మేము ముందుకెళ్తున్నాం. విచారణ తదనంతరం అప్పుడు కొన్ని విషయాలు ఏమైనా మాకు తెలిస్తే మీకు తప్పకుండా కోర్టు వారికి సమర్పించడం జరుగుతుంది. చీటింగు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ విత్ డిజానెస్ట్ ఆనర్, అంటే ఈ యొక్క డాక్యుమెంట్ను యూజ్ చేసుకొని అక్కడ అక్రమ లాభం పొందడం, వీటన్నిటిలో కూడా ఇంకా కూడా దీంట్లో ఇంకేమైనా వీళ్ళు పొందిన దాన్ని బట్టి ఏమైనా కఠినమైనటువంటి చట్టాలలో అప్లికబుల్ అయితే వాటిని కూడా న్యాయ సలహా తీసుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది.